నమస్తే అందరికీ నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, మాట వినబడుతుందా? బాగా కనిపిస్తున్నానా? అయితే విషయం ఏంటంటే ఇప్పుడు చూసిన టికెట్ తొందరగా చెప్పేస్తాం మీతోటి విషయం అనేది. యాక్చువల్గా ఈ ఆర్టీసీ బస్సు ఏమంటారు ఇవన్నిటి గురించి మనం మాట్లాడదామని అనుకున్నా నేను మీతోటి. సో ఏంటంటే అసలు ఇప్పుడు ఇది ఎటు బుద్వేల్, రాజేంద్ర నగర్ బుద్వేల్ టు మెహదీపట్నం వెళ్తున్నా ఆర్డినరీ బస్. అయితే నేను అది టికెట్ రేట్ 20 రూపాయలు చూసాను కదా. అయితే ఏంటంటే నేను కండక్టర్ సార్కి ఏమన్నా 20 అన్నాడు ఆయన. మెహదీపట్నం అంటే 20 అంటే నేనన్నా 15 కదా అన్న. ఎప్పుడు పెరిగిందన్న? లేదు పెరగలేదు, రేపటి నుంచి పెరుగుతుంది, రేపటి నుంచి 25 రూపాయలు అవుతుంది, ఇంకొక 5 రూపాయలు పెరుగుతుంది అన్నాడు. నేను మొన్న కూడా మనం పేపర్లలో చూసినాం అన్నిట్లా. ఇప్పుడు ఈ రేట్లు బాగా పెంచేసిండ్రు అని చూసినాం. దసరా పండుగలకు కానీ వేరే ఇప్పుడు ఈ చాలా నష్టాలు కూడా ఆర్టీసీ ఇటువంటి టికెట్ల మీద పెడుతుంది అనేది. ఫుల్ రేట్లు పెంచేస్తున్నారు. కనీసము ఒక బస్సులో ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే కూడా, చిన్నగా ఒక లెక్క వేస్తే కూడా 5 కిలోమీటర్ల ప్రయాణానికి కూడా వీళ్ళు ఒక 10 రూపాయలు 20 రూపాయలు 15 రూపాయలు తీస్తున్నారు. అంటే ఒక బండి మీద కనుక మనం వెళ్తే అదే 5 రూపాయలు లేదా 2 రూపాయలు 5 కిలోమీటర్ల ప్రయాణానికి పెట్రోలుకు అటు చూసుకున్నా, ఇటు బస్సు టికెట్కు చూసుకున్నా బస్సు టికెట్ రేటే చాలా ఎక్కువ ఉంది. నేను మొన్న కూడా ఒకసారి కొంచెం కంపేర్ చేసి చూసిన. అప్పుడే మీకు చేద్దామనుకున్న, వీడియో చేయలేదు నేను. చాలా ఘోరం అయిపోతుంది. మొన్నటికి మొన్న ఆ సజ్జనార్ సారు మారిపోయింది పాపం. ఆయన ఉన్నప్పుడు ఈ రేట్లు పెరగడము, ఈ ఫ్రీ బస్సు లేడీస్కి రావడము, బస్సులలో అది గమ్యం యాప్ తీసుకొచ్చి బస్సు ఎక్కడుందో లొకేషన్ తీసుకురావడం, ఇంకా అది చేయాల్సి ఉంది. అదేమంటారు మన ఇప్పుడు బుకింగ్ కానీ, లేదంటే చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఒక విషయం అయితే మాత్రం చాలా ఘోరంగా రేట్లు దోపిడీ చేస్తున్నారు. ఎవ్వరు కూడా సామాన్యుని కానీ ఒక కామన్ మ్యాన్ సిటిజన్ను పట్టించుకునేది వాళ్ళ సమాజంలో లేదు. ఎవరిది వాందే లొల్లి, ఎవరిది వాళ్ళకే బిజీ, అట్లా ఉందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కామన్ మ్యాన్ సిటిజన్ ప్రతి ఒక్కళ్ళు దృష్టి పెట్టండి, ఆలోచన పెట్టండి, గుర్తుంచుకోండి. ఇంతగానము అసలు ఈ ప్రభుత్వం అని ఈ బస్సు అని మనకు నాకు అంచనా తెలిసి 2